దేవునికి మహిమ కలుగును గాక. అన్యాయపు తీర్పు నుండి యేసు ప్రభుల వారు గబ్బాత నుండి గోల్గోతా వరకు, పిలాతు కోట నుండి కలవరి కొండ వరకు అన్యాయపు తీర్పు పిలాతు ద్వారా ప్రజల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు శిలువ వేయమని ప్రజలను ప్రేరేపించి బరబ్బాను విడుదల చేయమని, యేసు ప్రభువును శిలువ వేయమని కేకలు వేసిన ఆ కేకలే యేసు ప్రభువును శిలువను మోసేటట్టు చేశాయి. మన దోష శిక్ష ఆయన భరించడానికి ఆయన మీద మోపబడినట్టు, మన అతిక్రమ క్రియలను బట్టి తనకిష్టమైన త్రోవకు తొలగిన మన జీవితాన్ని బట్టి ఆ శిక్షను ఆయన మోయడానికి, భరించడానికి, ఆయన సిలువను మోయడానికి ఇష్టపడ్డాడు. తన దేహమంతా కూడా కోడా దెబ్బలతో కొడుతూ ఉన్నారు, ఉమ్మి ఊస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆయన ధరించుకున్న అంగీని చీట్లు వేసి పంచుకున్నారు. తల మీద ముళ్ళ కిరీటం. దూరము నిలుచుండి చూస్తూ ఉన్నారు. శిలువ శాపగ్రస్తులు మోసేది. ఆ మార్గంలో మనం నడవకూడదు, ఆ రక్తం మన మీద పడకూడదు. దూరంగా నిలుచుండి చూస్తూ ఉన్నారు. 150 కిలోల బరువు కలిగిన శిలువ, అంత బరువు కలిగిన 150 కిలోల బరువు కలిగిన ఆ శిలువను మోసుకుంటూ వెళుచూ ఉన్నాడు. సుమారుగా ఆ గబ్బాత నుండి గొల్గోతా వరకు 600 మీటర్ల దూరం, అనగా సుమారుగా 1 కిలోమీటర్ దూరం. వారు కొట్టే దెబ్బలకు సొమ్మశిలుతూ 14 చోట్ల ఆయన ఆగాడు. ఈ 14 స్థలాలలో 14 సత్యాలు లేఖనాల్లో ఉన్నాయి. 5వ మజిలి, 5వ సిలువ ఆగిన ఆ స్థలంలో జరిగిన ఒక విశేషతను మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన ఓ పల్లెటూరు ఒక వ్యక్తి, అతని పేరు కురేనీయుడైన సీమోను. ఈ కురేనీయుడైన సీమోను ప్రపంచ చరిత్రలకెక్కాడు. ఈ శిల్వ ధ్యాన కూడికలలో ప్రసంగికులు ఆయన పేరు చెప్పకుండా ఉండలేరు. ఈ శిలువ ప్రయాణంలో ఒక ధన్యకరమైన జీవితం తనకు ఆపాదించబడింది. బైబిల్లో 3 చోట్ల ఆయన పేరు ఉంటుంది. నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వాక్యం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. మత్తయి సువార్తలో ఇలా ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వాక్యంలో నేను చదువుతున్నాను. కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన శిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. ఇది మార్కు స్వార్తలో ఉన్న వివరణ. తర్వాత లూకా స్వార్త 23వ అధ్యాయం 26వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. వారు ఆయనను తీసుకుని పోవుచుండగా పల్లెటూరు నుండి
వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఈ 3 వచనాలను బట్టి కురేనీయుడైన సీమోను ప్రపంచ చరిత్రకెక్కినాడు. కురేనీ అనే గ్రామానికి చెందినవాడు. ఈ కురేనీ ఎక్కడ ఉంది? ప్రపంచ పట్టణంలో మనం చూసినప్పుడు ఇది ఆఫ్రికా దేశంలో ఉంది. అయితే కాలక్రమేణా ఇప్పుడు అది ఒక సిటీగా తయారైంది. దాని పేరే లిబియా. ఒకప్పుడు కురేనీ అనబడిన ఆ పల్లెటూరు ఇప్పుడు అది చక్కగా డెవలప్మెంట్ అయ్యి అది లిబియా అని పేరు తెచ్చుకుంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లారా, లిబియా నుండి యెరూషలేముకు ఎంత దూరం? 2077 కిలోమీటర్ల దూరం. అంత దూరము నుండి ఈ కురేనీయుడైన సీమోను తన కుటుంబీకులు యెరూషలేముకు వచ్చినారు. దేనికి వచ్చారు? పస్కా పండుగను ఆచరించడానికి. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించింది ఎవరు అంటే, గొర్రెపిల్ల రక్తమును అడ్డకమ్మికి నిలువ కమ్ములకు వారు పూచుకున్నప్పుడు రాసినప్పుడు మరణదూత దాటిపోయినప్పుడు వారికి విడుదల దొరికింది. అంటే పస్కా అంటే దాటిపోవుట. పస్కా అంటే పాస్ ఓవర్, అంటే దాటిపోయే ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి దాటుతూ వెళ్ళడానికి పస్కా బలి కారణం. గొర్రెపిల్ల రక్తమే కారణం. మీరు తరతరాలు దీనిని ఆచరించాలి అని నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవాతి దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ నియమం పెట్టాడు. ఈరోజు పస్కాను ఆచరించడానికి కురేనీయుడైన ఆ సీమోను కుటుంబం అక్కడికి చేరుకుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము ఆ వచనాలను మనం చదువుతున్నప్పుడు దగ్గరలో ఎవరు లేరు. ఆయన శిలువ మోస్తున్న ఆ సందర్భంలో దగ్గరలో ఎవరు లేరు. చూడండి ప్రియులారా, 14వ వాక్యం, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఇది ప్రవచనం. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించడానికి అబ్రహాము పొందుకున్న ఆశీర్వచనం క్రీస్తు ద్వారా మనం పొందుకోవడానికి క్రీస్తు మన కోసం శాపమై ఆ మ్రానును మోస్తున్నాడు. ఆ మ్రానును పట్టుకున్న మోస్తున్న శాపగ్రస్తులే. ఆ శాపము ఆయన తీసుకొని మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆ శిలువ మ్రానును మోసుకుంటూ పోతున్నాడు. ఇది ప్రవచనం. ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయం 22, 23 వాక్యాల్లో ఆ ప్రవచన వాక్యాలు మనం చూడగలుగుతాం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఈ కురేనీయుడైన సీమోను ఏం జరుగుతుంది ఇక్కడ? వాస్తవంగా గొర్రె పిల్లను కదా వధించాలి. ఆ గొర్రె పిల్ల యొక్క ఆ రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి మీరు అని రాయబడిన ఆ క్రమంలో వారు ఉంటున్నారు. పస్కా పండుగ ఆచరణలో వారు ఉంటున్నారు. వారు ఎలా ఆచరించాలి, ఆ విధి విధానాలు రాయబడ్డాయి. ఎలా ఆచరించాలో, ప్రభు రాత్రి చివరి భోజనం ఎలాగో వారు ఆచరించారు. అదే రీతిగా ఇది నా రక్తము
అని ఆ రక్తమును తీసుకొని, అంటే ద్రాక్షారసమును ఆ రక్తమును తీసుకొని రొట్టెను, ఇది నా శరీరం. కనుక ఈ పస్కా పండుగ రోజున ఒక గొర్రెపిల్ల వధించబడాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, పస్కా పండుగను ఆచరించడానికి వారు వచ్చారు. వచ్చిన కురేనీడైన సీమోను సిలువకు దగ్గరలో ఉన్నాడు. వాస్తవంగా పల్లెటూరోళ్ళు కొద్దిగా భయంగా పిరిగిగా ఉంటారు సహజంగా. వారు దూరంగా ఉండాల్సింది, దగ్గరలో ఉన్నాడు ఈ సీమోను. అందరూ దూరంగా ఉండి నిలుచుండి చూస్తున్నారు ఏం జరుగుతుంది అని. అయితే బలవంతంగా దగ్గరలో ఉన్నాడు కదా, బలవంతంగా తనను శిలువ మోయమని చెప్పినప్పుడు బదులు మాట్లాడక శిలువను భరించడానికి ఒప్పుకున్నాడు. వీరు నల్ల జాతీయులు. లిబియా, ఆఫ్రికా ప్రాంతం అంతా కూడా, ఆ కురేని అనే ప్రాంతం అంతా కూడా నల్ల జాతి సంబంధించిన ప్రదేశం. నెల్సన్ మండేలా అనే ఆ నాయకుడు కూడా ఆ దేశానికి చెందినవాడు. కానీ హృదయం మాత్రం పరిశుద్ధంగా పవిత్రంగా ఉంది. కారణం ఏంటంటే ప్రభు కోసం ముందుకొచ్చిన వారు ఎవరు లేరు అక్కడ. 3 పర్యాయాలు సొక్కిపోయి స్పృహ తప్పిపోయి 3 పర్యాయాలు పడిపోయాడు. అలాగే ఇక్కడ లేవలేకపోతున్నాడు, లేవలేని పరిస్థితి. అప్పుడు ఈయనకి అప్పగించబడింది ఆ సిలువను మోసే బాధ్యత. సిలువను మోస్తున్నాడు. అది ఆశీర్వాదంగా ఎంచాడు, దీవెనకరంగా ఎంచినాడు. ఈరోజు మనము ఎందుకోసం ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అన్నది 1-2 మాటలు మీకు నేను చెప్తాను ప్రియులారా. రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వాక్యం, ఆ చివరిలో ఒక వాక్యం ఉంటుంది. ఆ చివరిలో, మీరును వారిలో ఉన్నవారై, అంటే ఆది అపోస్తుల సంఘములో ఉన్నవారై, మొదటి క్రైస్తవ సంఘములో, రోమా సంఘములో ఉన్నవారై క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అది మనం ఎందుకు పిలువబడ్డాము అంటే యేసు క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డాం. వీఆర్ క్రిస్టియన్. మనల్ని ఏమంటారంటే క్రైస్తవులుగా పరిగణిస్తారు. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యములో, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద చెడ్డగా మాట్లాడుచున్నప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత లోకస్తులంతా కూడా మనల్ని దూషిస్తుంటారు, ద్వేషిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే మన మాటలు యథార్థంగా ఉంటాయి. మన మాటలు ప్రభు ఏ రీతిగా ఉన్నది ఉన్నట్టు, లేనిదిగా లేనట్టుగా మీ మాటలు ఉండాలని చెప్పాడు. ప్రభు కూడా మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఆయన ఎలా మాట్లాడేవాడు? ఆయన మార్కు సువార్త 12వ అధ్యాయం 14వ వాక్యంలో, వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవనిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదము, నీవు మోమోటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు. అవును, మనుషులు లక్ష్య పెట్టువాడు కాదు ఆయన, మోమోటము లేనివాడు, సత్యాన్ని సత్యంగా నొక్కి చెప్పేవాడు, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టుగా చెప్పేవాడు. కనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 19వ వాక్యంలో కూడా ఆయన అదే చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి ప్రియులారా, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది.
ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటన చేసేటప్పుడు వ్యాన్ తీసుకువెళ్ళి కరపత్రికలు పంచుతున్న, పాటలు పాడుకుంటూ రోడ్డు మీద వెళుతున్నా, మరి నేటి కాల పరిస్థితులలో ఆ వ్యానును తగలబెడుతున్నారు, సేవకులను కొడుతున్నారు, అవమాన పాలు చేస్తున్నారు, అనేక చోట్ల చర్చెస్ను పడగొట్టేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, బైబిల్ గురించి విరుద్ధంగా బోధిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎవడైనా క్రైస్తవుడైనందుకు, ఎవరైతే క్రైస్తవుడుగా మారుతాడో, బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడతాడు, చాలామంది శ్రమను పాలు చేస్తారు, ఇబ్బంది పెడతారు, హేళన చేస్తారు, పలు రకాలుగా హింసిస్తూ ఉంటారు, రాయితీలు లేకుండా చేస్తారు. చాలా, ఒకటి కాదు, చాలా ఈ లోకంలో ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం ఒక క్రమములో, ఒక పద్ధతిలో ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది, దూషిస్తూ ఉంటుంది. కనుక కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఇదిగో కురేనీయుడైన సీమోనుకు అకస్మాత్తుగా, యాక్సిడెంట్లుగా, అనూహ్యంగా సిలువ ఎదురొచ్చి నిలబడింది. పారిపోలేదు, ఆ సిలువను భుజాన ఎత్తుకున్నాడు. వారందరూ సైనికులు కొడుతున్న కోడాలతో భరించాడు, అవహేళన చేస్తున్నా భరించాడు. అతడు ఒక పల్లెటూరు నుండి వచ్చిన వాడు, అంత తెలివితేటలు ఉండవు. క్రీస్తు నిమిత్తం సిలువను భరిస్తున్నాడు. క్రాస్ బేర్ క్రౌన్, ఎవరైతే సిలువను భరిస్తారో వారికి కిరీటం. సిలువ లేకపోతే విలువ లేదు. మీరు ఒక మాట అనొచ్చు, ఒక అడ్డ చెక్క, నిలువు చెక్క మోసి సరిపోద్దా? ఒకవేళ హేళనగా చాలామంది ఈ సిలువ 2 చెక్కలు తీసుకొని మోస్తున్నారు, అదే కదండి అని మీరు నన్ను అంటారేమో. నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల, లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనం? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కోసం ఏం నష్టపోతున్నా, ఏం పని చేస్తున్నా, ఏంటి మన గురించి సాక్ష్యం? నా నిమిత్తం మీరు సిలువను మోయాలి. నేను మోసిన సిలువ కాదు, మీకు అప్పగించిన సిలువ. రోమాలో సిలువ ఉంటుంది, ఇక్కడ హింస ఉంటుంది. ప్రభువు నమ్ముకుంటే మనకు హింసలే ఉంటాయి. కొంతమంది మాట్లాడరు, మనకు సాక్ష్యం మన మీద ఉన్నది ఉన్నట్టుగా పలకలేరు. వారు వారికి అనుకూలంగా మనం జీవించినప్పుడు మన పక్షంగా ఉంటారు. మనం ఉండలేం. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ, వారు పాపకార్యాలు ఉంటారు, మనం పరిశుద్ధతను కాపాడుకుంటుంటాం. కనుకనే లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది, దూషిస్తూ ఉంటుంది. అవును, ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, అనూహ్యంగా ఎదురుపడిన సిలువను కాదనలేకపోయాడు. భుజాలు ఎత్తుకుంటున్నాడు, మోస్తూ వెళ్తున్నాడు.
మోస్తూ వెళుతున్నాడు. అది అతనికి చరిత్ర పుటల్లో పేరుకెక్కింది, ఘనతకెక్కింది. తన జీవితం కొంచెంగా కనబడుతుంది కానీ దేవుని మనస్సు తన జీవితాన్ని బైబిల్లో రాసే ఆ భాగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. బైబిల్లో ఉన్న వచనాల్లో ఈయన కొరకు ఒక 3 వచనాలు ఆయన పేరున రాసే అవకాశం దేవుడు కల్పించినాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలరా, కురేనీయుడైన సీమోను యొక్క చరిత్ర ఎలా ముగుస్తుందో తెలుసా ప్రియులరా? అతడు నల్లవాడే కానీ తన హృదయం అంతా కూడా తెలుపుగా ఉంది, పవిత్రతగా ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో ఆయన గురించిన మాటలు రాయబడ్డాయి. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభువు నందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. కురేనీయుడైన సీమోను యొక్క కుమారుని పేరు రూపు అని ఇక్కడ ఉంది. అతని భార్య రూపు తల్లి అక్కడ రాయబడి ఉంది. అలెగ్జాండర్ పేరు కూడా లేకపోయినా అక్కడ అందులో ఉన్నట్టు మనం భావించాలి, ఎందుకంటే కుటుంబం పరిచర్యలో ఉంది. రూపు తల్లి నాకు కూడా తల్లి. ఆమె గొప్ప పరిచారకులుగా ఆ కుటుంబం యావత్తు దేవుని సంఘములో చేర్చబడి, ఆది అపోస్తుల క్రైస్తవ సంఘములో చేర్చబడి పరిచర్యలో సాగిన కుటుంబం. పరిచర్యలో ఉన్న కుటుంబం ఎక్కడికి వెళ్తారు? పరిచర్యలో ఉన్నవారు ఎక్కడికి వెళ్తారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎవరైతే పరిచర్య చేస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అంటే ఈ కుటుంబం కూడా పరిచర్యలో ఉంది కనుక వారి పేర్లు రాయబడ్డాయి. మన జీవితం కొంచెమే, కానీ దేవుడు అందలమెక్కిస్తాడు మన జీవితాన్ని. దేవుని పరిచర్య కోసం మనము వెతకాలి, వెతికి వెంటాడాలి. ఏదో ఒక పని ప్రభువుని బట్టి మనం కొనసాగాలి. ఈ కురేనీయుడు సీమోను యొక్క జీవిత చరిత్ర కొంచెంతో ప్రారంభించబడింది, కానీ ప్రపంచం యావత్తు ఇప్పుడు ప్రకటించబడుతుంది, విశ్వానికి పరిచయం అయింది. ఈరోజు దేవా, నేను నీ కోసం నిలుస్తానని ఒక మంచి పరిచర్య చేస్తే ఎంత ధన్యురాలు. ఆ కుటుంబం యావత్తు కూడా బైబిల్లో ఉంది. మరి మీరు కూడా పరిచర్య చేసే వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో పరలోకానికి వారి అర్హులు, పరలోక పౌరస్థితి వారు పొందుకుంటారు. వారి కుటుంబీకులు పరలోకానికి వెళుతున్నట్టు లేఖనాల ఆధారంగా చెప్పబడింది. కనుక ఈరోజు మనమందరం కూడా ఆ పరిచర్యలో కొనసాగిపోదాం. దేవుడు ఈ మాటలను దీవించును కాక. మే గాడ్ బ్లెస్ యు. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.